నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిగ్ బాస్ 8 తెలుగు. సో ఈరోజు ఎపిసోడ్లో ఎలిమినేషన్ రౌండ్లో ఎవరు ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఎవరు ఎలా వాళ్ళ బిహేవియరల్ స్ట్రక్చర్ ఎలా ఉన్నది అనేది మనము ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాము. సో ఇక గేమ్లోకి వెళ్తే, గేమ్ పరంగా ఈరోజు ఎవరు ఏ విధంగా బిహేవియర్ చేశారు, ఈరోజు ఎపిసోడ్ ఏంటి అని అంటే, మళ్ళీ ఈరోజు చెప్పుకునే విషయం ఏంటంటే సోనియా ఆగ్లా. సోనియా చాలా తెలివిగా ఆడుతుంది. తను ఎంతైనా కూడా ఆర్జీవి దగ్గర కొంతకాలం పనిచేసి వచ్చింది కాబట్టి ఆ ఇంటెలిజెన్స్ అనేది ఇందులో కనపడతా ఉంది. అందరూ అనుకుంటున్న ప్రకారము రివ్యూవర్స్ ఎవరైతే తన గురించి చెప్తున్నారో అదంతా ఉత్తముచ్చటే. తనేందనంటే గేమ్ పరంగా బయట గేమ్ పక్కా ప్లాన్ చేసుకొని లోపలికి వెళ్ళింది. ఎవరెవరిని ఏ విధంగా అంటే పిన్ పాయింట్ చేయాలి, ఎవరెవరు నాకు కాంపిటీషన్గా ఉన్నారు, ఎవరెవరిని బయటికి వెళ్ళగొట్టే ప్రయత్నం చేయాలి ముందుగా. సో నాకు కాంపిటీషన్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ వాళ్ళని బయటికి వెళ్ళిన తర్వాత నేను కూల్గా ఆడుకోవచ్చన్న ఈ బిహేవియర్తో స్టార్టింగ్ డే నుండే తను ట్రిగర్ చేయడం అయితే స్టార్ట్ చేసింది. ఎందుకంటే ఫస్ట్ రాగానే యష్మి గౌడ తనని టార్గెట్ చేసి తనని ప్రొవోక్ చేసే విధంగా మాట్లాడింది. సో ఈరోజు కూడా తను టార్గెట్ ఉన్నది, కానీ అది తను చీఫ్గా అవ్వడం ద్వారా తనని టార్గెట్ చేయలేక, తనని ఎలిమినేట్ చేయలేని పరిస్థితిలో ఉంది. కాబట్టి ఇక్కడ బేబెక్క సెకండ్ పర్సన్ తనకు. సో బేబెక్కను టార్గెట్ చేసి బయటికి పంపించే ప్రయత్నం చేస్తే తను కూల్గా ఆడుకోవచ్చు. ఎందుకనంటే బేబెక్క కూడా అదే విధంగా తను ఆడుతుంది, కూల్గా ఉంటుంది. ఎవరు ఎంత ప్రొవోక్ చేసినా కూడా తను ప్రొవోక్ అవ్వడం లేదు, తను రెచ్చిపోవడం లేదు. సో ఇది గమనించిన సోనియా తనని ఎలిమినేట్ చేయడం జరిగింది. ఇక రెండో వ్యక్తి ప్రేరణను రెచ్చగొడితే, తనని ప్రొవోక్ చేస్తే ఈజీగా రెచ్చిపోతుంది. తను అంటే కోపం ఈజీగా వస్తుంది, తనకు ఆవేశంలో ఏదైనా మాట్లాడుతుంది అనే ఈ థింకింగ్ అనేది సోనియాకు ముందే తెలిసింది. పసిగట్టిన విధంగానే తనని కూడా, అంటే తన ఇంకో టార్గెట్ ఎవరు అని అంటే మనకు శేఖర్ పాషా కొంత డిబేట్ చేస్తుంటాడు కాబట్టి తనతో పెట్టుకోకుండా ఇప్పుడు ప్రేరణని రెచ్చగొట్టడం జరిగింది. ప్రేరణ రెచ్చిపోయి తను మాటలు అనేసి తర్వాత సారీ చెప్పడం కూడా జరిగింది. ప్రేరణ ఎప్పుడైతే సారీ చెప్పిందో అప్పుడు నార్మల్ అయ్యి సోనియా ఇక ఈ అంటే ఫినిష్ అయ్యింది కదా, ఇంకా నీతో డిబేట్ ఏం లేదు అనే విధంగా మాట్లాడింది. సో ఎంత తెలివిగా ఇక్కడ యూజ్ చేసిందో తన టాలెంట్ అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. తను నార్మల్గా ఈ విధంగా ఉండదు, కానీ గేమ్ పరంగా తన పక్కా ప్లాన్తో వెళ్ళి ఎవరెవరిని టార్గెట్ చేయాలి, ఎవరెవరిని ప్రొవోక్ చేయాలనే ఆట ఆడుతుంది. సో తన గేమ్ పరంగానే తను టాలెంట్గా ఆడుతుందనేది అంటే మిగతా విషయాలలో తను ఏ విధంగా నార్మల్గా ఉంటుంది, ఎంత కూల్గా ఉంటుంది, ఎంత అండర్స్టాండింగ్గా ఉంటుంది అనేది మనకు నార్మల్గా వేరే విషయాల్లో మనకు తెలుస్తుంది. సో కొంతవరకు కమాండింగ్గా ఉండొచ్చు, కొంతవరకు డామినేటెడ్గా ఉండొచ్చు, కానీ తను ఈరోజు కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా సోనియా ఉండింది. ఇక్కడ సెకండ్ పర్సన్ ఏంటంటే బేబెక్క. తను ఇప్పటికీ కూడా అంత కూల్గా ఉంటుంది. ఎవరేం చెప్పినా కూడా ఎంత ఎక్కువగా డిబేట్ చేయలేకపోతుంది ఆల్రెడీ. సో ఇక్కడ కిరాక్ సీత తనకు చెప్పడం జరిగింది, ఇంత నార్మల్గా బిహేవ్ చేస్తే కుదరదు, ఇంత నార్మల్గా ఉంటే సో అలా ఎలా కుదురుతుంది, సో మిమ్మల్ని మీరు డిబేట్ చేసుకోవాలి కదా అనేది మన అఖ్తర్ కూడా చెప్పడం జరిగింది. తన గేమ్లో భాగమే కావచ్చు, నేను కూల్గా ఉండి గేమ్ని గెలుచుకుంటాను అని, కానీ అందరూ తనని టార్గెట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈవిడ ఎందుకు ప్రొవోక్ అవ్వడం లేదు, తనని ఇంత రెచ్చగొట్టినా కూడా అది అంత కూల్గా ఏ విధంగా ఉంటుంది అనేది అందరికీ అనిపిస్తుంది. అందుకే అందరూ టార్గెట్ చేసి ఈ ఎలిమినేషన్ రౌండ్లో పెట్టడం అయితే జరిగింది. ఎలిమినేషన్ పోతే తను ఏ విధంగా ఉంటుంది. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి, కిరాక్ సీత తను పదే మధ్యలోకి వచ్చి మాట్లాడుతుంది. అంటే కొంతవరకు స్టాండ్ తీసుకోవడం వరకు ఓకే, ఏదైనా జరిగినప్పుడు స్టాండ్ తీసుకోవడం వరకు ఓకే, కానీ ప్రతి విషయంలో ఇలాంటి స్టాండ్ తీసుకుంటే వర్కౌట్ కాదేమో అనిపిస్తుంది. సో ఏదైనా పీక్లోకి వెళ్ళినప్పుడు, చాలా పెద్ద గొడవ జరిగినప్పుడు అప్పుడు స్టాండ్ తీసుకొని మధ్యలోకి వెళ్ళి మాట్లాడితే దానికో అర్థం ఉంటుంది. కానీ ప్రతి విషయానికి మధ్యలోకి వెళ్తే కొంతవరకు ఇక్కడ గొడవ పెరిగే అవకాశమే ఉంటుంది, తగ్గేది ఉండదు. ఎందుకంటే తను టార్గెట్ చేసింది నిఖిల్ని, కానీ నిఖిల్ చాలా స్ట్రాంగ్ పర్సన్, ఫిజికల్గా కాదు మెంటల్గా కూడా తను ఒక స్ట్రాంగ్ పర్సన్, డామినేటెడ్ పర్సన్. తను ఒక ఆధిపత్యాన్ని చూపించే ఒక బిహేవియర్. సో తనతో ఒకవేళ డిబేట్ చేయాలి అని అనుకుంటే అది గొడవగా మారుతుంది. సో అందుకే
సోనియా అసలుకి తన వైపే వెళ్ళలేదు, తనతో అసలుకి టార్గెటే చేయలేదు. ఇక్కడ కిరాక్ సీత మణికంఠకు సపోర్ట్ చేస్తూ నిఖిల్తో డిబేట్లోకి వెళ్ళింది. ఆ విధంగానే కంటిన్యూ చేస్తే మాత్రం తనకు మైనస్ అయ్యే అవకాశం ఉందని మనం ఫస్ట్ కూడా చెప్పుకున్నప్పుడు ఇప్పుడు కూడా చెప్పుకోవడం జరుగుతుంది. ఇక ఫస్ట్ వీక్ ఈ విధంగా ఉండడం నార్మలే. ఎందుకు అనంటే ఎప్పుడైతే నాగార్జున గారు వస్తారో ఆ తర్వాతే హౌస్ మొత్తం సిట్ రైట్ అయ్యే అవకాశం ఉంది. అప్పటి వరకు ఈ వీక్ మొత్తం ఇదే విధంగా రచ్చరచ్చగా ఉండబోతుంది. ప్రతి వీక్ ఇలా ఉంటుందా అనంటే లేదు. ఫస్ట్ వీక్ కంప్లీట్ అయిన తర్వాత నాగార్జున గారి ఇన్పుట్స్ తీసుకొని ఏ విధంగా ఆడాలి అని మళ్ళీ గేమ్ చేంజ్ అయితే అవ్వడం జరుగుతుంది. సెకండ్ వీక్లో మాత్రం ఈ విధంగా ఉండరు. ఒక్కొక్క బిహేవియర్ ఈ విధంగా ఉండదు. ఆ తర్వాత బిహేవియర్ మారుతూ ఉంటుంది. సెకండ్ వీక్లో ఏ విధంగా ఉంటారు అనేది మళ్ళీ నాగార్జున గారు వచ్చిన తర్వాత మనం తెలుసుకున్నాము. ఇదే కంటిన్యూ అవుతుంది ఈ వారం మొత్తం. సో మళ్ళీ ఒకవేళ ఏదైనా చేంజెస్ అయితే మళ్ళీ రివ్యూ ద్వారా మీ ముందుకు వస్తాను. అంతవరకు ఈ వీడియోని లైక్ చేసి మరింత మందికి చేరే విధంగా షేర్ చేయండి. సో అలాగే నా ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు చూస్తూనే ఉండండి మీ కేఎన్ఆర్ బ్లాగ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.